నిన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరం. ఒక పక్కన మేమందరం కూడా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది విశాఖ ఉక్కుకి. ఎందుకంటే టెక్నాలజీ చాలా మంచిది. ఆ టైంలో కట్టిన 4 ప్లాంట్లో కానీ ఒకసారి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇది జరిగిందనే బాధ మా అందరు కలిగింది. నిన్న కరెక్ట్గా 4 గంటల 10 నిమిషాలకి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్ గారు, సిపి గారికి ఇక్కడ వస్తాం జరిగింది. దాని తర్వాత గౌరవ హోంమంత్రి గారు, ఎంపీ గారు, మా పల్లా శ్రీనివాస్ గారు ఆయన వస్తాం జరిగింది. నిన్న తెలుసుకున్న వెంటనే రాత్రే కుమారస్వామి గారు వచ్చి సుమారుగా పొద్దున్న 2 వరకు మొత్తం చూసి తిరిగి ఆయన వెళ్తాం జరిగింది. వర్మ గారు కూడా ఇక్కడికి వస్తాం జరిగింది. గన్నబాబు గారు వస్తాం జరిగింది. ఎందుకంటే మా అందరు ఎన్డీఏ పైన ఉన్న బాధ్యత కేవలం కుటుంబాలని ఆదుకుంటాం కాదు, కార్మికులకి అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. ఇప్పుడు 8 మంది చనిపోతాం జరిగింది, 6 హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్ట్ అయినా ఫుల్ టైం ఎంప్లాయీస్ అయినా వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. ఇంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్కి చాలా స్పష్టంగా ఇంత రావాలనేది ఉంది నిబంధనలు. అది కూడా మేము రివ్యూ చేస్తున్నాం. దాంతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇంత ఇవ్వాలి, యాక్సిడెంట్ జరిగితే ఇంత ఇవ్వాలని చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ రూల్ బుక్లో ఉండడం జరిగింది. మేము ఇక్కడ వచ్చి కేవలం ఏదో చెక్ అందించే లేదానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసుతో కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరమైతే నేను క్యాబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్, నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మన అండగా నిలబడాల్సిన సమయం ఇదని ఆయన చెప్తాం జరిగింది. రూల్స్ ప్రకారం కొంతమందికి ఎక్కువ వస్తుంది, నాకు ఎలాంటి డౌట్ లేదు, ఎంతున్నా అంత ఇవ్వాలి. ఆల్రెడీ సీఎండీ గారు స్పష్టంగా చెప్పారు. నిన్న కుమారస్వామి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు డేట్ మారే లోపల 25 లక్షల రూపాయలు ఫస్ట్ విడత కింద 8 మంది వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ జరుగుతుంది. ఇంతేకాదు దాని తర్వాత రావాల్సిన ఎక్స్గ్రేషియా, పిఎఫ్ అకౌంట్ నుంచి రావాల్సిన డబ్బులు, స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సిందంతా కూడా మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ కుటుంబాల అకౌంట్లో వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడితో మేము ఆగం. మేము అందరూ వచ్చేటప్పుడు కారులో కూడా మాట్లాడుకున్నాం. వర్మ గారు నేను కూడా డిస్కస్ చేసాం. అంత్యక్రియలు అయిన తర్వాత పెద్దకరమైన తర్వాత మళ్ళీ అమరావతిలో ఒకసారి కూర్చుందాం కుటుంబాలతో, ఇంకెలా చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది. వాళ్ళు కేవలం సొంత కాలపై నిలబడతాం కాదు, ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఎట్లయితే విశాఖ ఉక్కుని కలిసికట్టుగా ఎన్డీఏ కాపాడిందో అదేవిధంగా కార్మికులకి మేము అండగా నిలబడతాం, ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతాం. నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు రైట్ఫుల్గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తూ ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాల. ఆ తర్వాత కంపెనీనే మరో 25 లక్షలు ఇస్తూ ఉంది. అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తూ ఉంది. కేవలం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేవలం 2 లక్షల రూపాయలు అదనంగా ఎక్స్గ్రేషియా కింద వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 0 రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వడంలే.
మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ, అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకు వస్తూ ఉంది, వాళ్ళకి అది ఇస్తూ ఉన్నారు, అది వాళ్ళకి ఇస్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా, న్యాయమేనా అడుగుతా ఉన్నా. ఇదే విశాఖపట్నంలో ఇంతకుముందు మా హయాంలో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు? ఎల్జీ పాలిమర్స్లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి, అంటే జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా కోటి రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదేమో. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఘటన. ఏకంగా ₹1,00,00,000 వాళ్ళకు ఇచ్చి ఆ కుటుంబాలకు తోడుగా ఉండి ఆ వాళ్ళ సభ్యులు చనిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు కూడా మళ్ళీ ఆ కంపెనీలో ఇచ్చేట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో అడుగులు ముందుకు వేసి చేయించింది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా ఎంత అన్యాయంగా ఉంది అని ఒక్కసారి మనస్సాక్షిని అడుక్కోండి మీరు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇప్పించడంలో నీ గొప్పతనం ఏమీ లేదయ్యా. వాళ్ళకి రావాల్సిన ₹1,72,00,000 ఏదైతే ఇస్తా ఉన్నారో, ₹1,45,00,000 వాళ్ళకి రావాల్సింది ఏదైతే ఇస్తా ఉన్నారో అది గొప్పతనం. నీ గొప్పతనం ఏమీ కాదు. కంపెనీ నుంచి కేవలం ₹25,00,000 మాత్రమే ఆ ఎంప్లాయీస్కు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నేను చెప్తా ఉన్నాను, అయ్యా అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ₹1,00,00,000 ప్రతి కార్మికుడికి ఇచ్చి తోడుగా ఉన్న నేపథ్యం పరిస్థితులు ఏ రకంగా జరిగాయో అదే మాదిరిగా ప్రతి ఎంప్లాయీకి మేము ఇంతకుముందు చేసి చూపించినాం. మేమేదైతే చేసి చూపించినామో అదే మిమ్మల్ని కూడా చేయమని అడుగుతా ఉన్నాం. మేమేమి ఎక్కడా కూడా అన్యాయంగానో లేకపోతే మేము చెయ్యనిది మిమ్మల్ని చేయమని చెప్పి అడగడంలా మేమేదైతే చేశామో అదే చేయమని అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్లకు ఈ ₹1,45,00,000 అదనంగా వాళ్ళకి ఏదైతే వస్తూ ఉన్నదో దాంట్లో నీ ప్రమేయం ఏదైతే లేదో వాళ్ళకు సంబంధించిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్ ఈ రూపేణ వాళ్ళకు వస్తూ ఉన్న ₹1,45,00,000 ఏదైతే వస్తూ ఉందో దానికి అదనంగా మరో ₹1,00,00,000 ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా నా పక్కన చెల్లి భాగ్యం ఇక్కడే ఉంది. వాళ్ళ కుటుంబం కూడా ఇదే మాదిరిగానే సంవత్సరం 14 నెలల కిందట 14 వాళ్ళ భార్య ఇక్కడే ఉంది. 1/4/2025లో చనిపోయిన పెంటయ్యన్న కుటుంబానికి కూడా ఇదే ప్యాకేజ్ కూడా వాళ్ళకు కూడా వర్తింపచేసి వాళ్ళ కుటుంబానికి కూడా ఇదే మాదిరిగానే ఆదుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమికి ఇద్దరికీ కూడా గట్టిగా వీళ్ళిద్దరికీ కూడా చెప్తా ఉన్నాం.